ఏంటి చంద్ర పొద్దున్నే లేసి ఎక్కడికో పోతుందని చూస్తున్నారా? పీకాకులు కనపడలేదన్న ఫ్రస్ట్రేషన్లో నెక్స్ట్ డే వాకింగ్ కూడా మానేసిన. ఇలా కనపడితే ఏమో అని పోతున్నా, చూద్దాం. ఇక్కడ దూరం నుంచి ఏవో కోళ్ళులా కనబడుతున్నాయి. అవి ఏందో దగ్గరికి పోయి చూస్తే కానీ అర్థం కాదు. చూద్దాం. ఇట్లా ఉరుకుతున్నాయి. అసలు ఏంటి, కోళ్ళ పీకాకులేనా? నిజంగానే పీకాకులు ఇట్లా తిరుగుతున్నాయి. ఇది కోళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నాయి ఈ ఊర్లో పీకాకులు అయితే. భలేగా ఉన్నాయి. ఈడికారు కుడుతున్నాయి. ఇవి 3xలో పెట్టి తీసా, దగ్గరికి పోతే పారిపోతున్నాయి. అందుకోసమని. కానీ మన ఊర్లో ఇట్లా పీకాకులు దొరికితే దెబ్బ కొనుక్కొని తింటారు కదా, అప్పుడు తీసుకుపోయి జైల్లో వేస్తారు. ఇక్కడ అట్లా లేదు. వీటికి కూడా చాలా ఫ్రీడమ్ ఉంది. ఈ ఊరికి దగ్గర పోతుంటే అట్లా దూకేసింది. ఇక్కడ ఒక్కటి పీకాక్ ఉంది. ఇట్లా ఎంత మంచిగా అనిపించిందో. మనం ఎక్కడో జూలల్లో ఎప్పుడో చిన్నప్పుడు పోయినప్పుడు చూడటమే కానీ ఇట్లా డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. అరగంట సేపు వెయిట్ చేసాం అసలు ఇలా చూడడం కోసం. తర్వాత అదొక నర్సరీ అంట. అక్కడ ఉన్న అన్నని అటు వచ్చి చూడొచ్చా అని అడిగితే రాండి అన్నారు. సరే అని అటు పోదామని చుట్టూ తిరిగిపోతున్నాం. ఈలోపు ఉన్న మంచి వ్యూని కూడా మిస్ చేయకూడదు కదా. అబ్బా ఎంత బాగుంది. నాకైతే మాటలు కూడా వస్తలేవు చెప్పడానికి. యూ ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ ద పీకాక్స్ ఐస్. చూడు, అక్కడ ఆయన ఉన్నా కూడా అది భయపడకుండా అలానే ఉంది. అదే నేను పోతేనే ఎమ్మటే ఉరుకుతున్నాయి. పీకాక్ని ఇట్లా చూడంగానే నాకు పాట గుర్తుకొచ్చింది అనమాట. నెమ్మలి కులుకుల తల్లికి తారకలి కవ్విస్తున్నదే. లిరిక్స్ మర్చిపోయినా ఏం ఫీల్ కాకూడదు. అదైతే బూతులు కాదు, ఖచ్చితంగా పాటనే అయితే పాడినా. ఓకేనా? చూస్తున్నారా, కోళ్ళు ఉంటాయి కదా మన ఇంటి దగ్గర, అట్లా తిరుగుతున్నాయి ఇక్కడ బయట. మళ్ళీ కనిపించింది మంచిగా. అదే అన్న నర్సరీలోకి రమ్మన్నారు కదా, సరే అన్న అవతలకి పోతే అసలు ఆ నర్సరీ ఎంత పెద్ద ఉందంటే మొత్తం ప్లాంట్సే ఉన్నాయి. ఇక్కడ నర్సరీలు కొంచెం వెరైటీగా ఉన్నాయి. మన దగ్గర నార్మల్గా పెట్టేశారు. ఇక్కడ గుంటల్లాగా తవ్వి దాంట్లో చెట్లని ప్లేస్ చేశారనమాట. చాలా బాగున్నాయి. చూడండి, మీకు అర్థం అవుద్ది. వెరైటీగా ఆఫ్ చెట్లు అసలు ఇదే ఇందాక మొత్తం వెళ్తున్నది. ఇక మేము పోగానే క్లోజ్ చేసి ఉరుకుతూనే ఉంది. నేను దాని వెనక పోతున్నాం అన్నట్టు. చూస్తున్న కొద్దీ చూస్తూనే ఉండిపోవాలనిపించింది. అంత బాగుంది అదైతే. ఇక్కడ చాలా పీకాక్స్ ఉన్నాయి. ఇవన్నీ రోజు 6 o'clock వస్తాయంట. వచ్చి వాటర్ కొన్ని గ్రహించి అలా తిని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయంట. ఒకదాన్ని పట్టుకొని సంచులు వేసుకొని వద్దాం అనుకున్నలే కానీ నన్ను ఊరికి వెళ్ళి దాటనియరుగా. ఏ మాటకా మాట చెప్పాలి. ఎక్కడైనా దేనికి ఫ్రీడమ్ ఉంటే అది అక్కడ ఇంకా ఫ్రీగా తిరగలుగుతుంది. మన దగ్గర జూలోనే ఉండేది, ఇక్కడ రోడ్ల మీద తిరుగుతుంది. కొన్ని రోజులు అయితే మనల్ని కూడా జూలో పెడతారు, ఎందుకంటే రోడ్ల మీద తిరగనియరు కాబట్టి. అంతే. ఈ పీకాక్ నాతో ఆడుకుంటుందో ఏమో అర్థం కావట్లేదు. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమో క్లోజ్ చేసుకుంటుంది, దూరం వెళ్ళి ఓపెన్ చేస్తుంది. చూడు, మళ్ళీ అంత దూరం వెళ్ళి ఓపెన్ చేసింది. నేను చూసిన 20 పీకాక్స్లో 15 to 20 పీకాక్స్లో ఇది ఒక్కటే ఫీమేల్, మిగిలిన అన్ని మేల్సే ఉన్నాయి. ఆ బ్యూటీ పోయి ఆడో మూల చూపెడుతుంది. దగ్గర నేను ఉన్నా చూడడానికి వస్తే ఫోటోలు తీసుకుంటున్నాను. ఎంత పిలిచినా రాదు, అదేంటో. ఇవన్నీ టిఫిన్ చేసినాయి, ఇంకా చిన్నగా పోతున్నాయి అవతలకి. ఇదంతా నర్సరీ వ్యూ అనమాట. నాకైతే మంచిగా అనిపించింది. స్క్వెరల్స్ కూడా కిందనే తిరుగుతున్నాయి. చాలా బాగుంది. అండ్ ఈ ఒక్క పీకాక్ అక్కడ పడేసుకుంది అనమాట. 2 సార్లు విప్పింది. అక్కడ పడేసుకుంటే నాతో వచ్చిన కలీగ్కి దొరికింది. పోనీలే, వచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపేస్తుంది. ఇక్కడ పీకాక్ చూడడం కోసం వస్తే ఇక్కడ ఒక పీకాక్ ఇక్కడ ఐజ్ ఓపెన్ చేసింది. ఇక్కడ ఇది రాలిపోయినట్టుంది. మాకు దొరికింది. ఎంత బాగుందో. ఫస్ట్ టైం ఇట్ ఇస్ లిటిల్ బిట్. ఇక్కడ నర్సరీ మొత్తం ఇట్లున్నాయి, మన ఊర్లో లాగా లేవు. ఇది గవర్నమెంట్ నర్సరీ అంట. భలే ఉన్నాయిలే చిన్న ప్లాంట్స్. See this tree, it don't have single leaf. This tree. Back. Why you want to go to disturb the people? Oi. Why you disturb animals? Yeah. If you want, we can see here. కష్టపడి 2వ రోజు వాకింగ్ వచ్చినాక పీకాకులు చూసిన ఆనందం. పీకాక్ మాకు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళినట్టుంది. మంచిగా అనిపించింది. కాకపోతే ఇది నాకు కాదు, ఈ అక్కకి, ఆమెకే దొరికింది పీకాక్.
దొరకబట్టిన నేనేమి ఈకం పీకలేదు, అదే అక్కడ పడేసుకోవాలి. మరి అమ్మాయిలక్క ఫీల్ అవుతున్నాను. నేను అమ్మాయిని అండ్ ద క్యూటెస్ట్ గర్ల్ యూ డోంట్. పాప మీక పడేసుకుందని వెనక కూడా వెళ్ళినాం ఇవ్వడానికి, పట్టుకోవడానికి వస్తున్నాం అనుకున్నట్టుంది, పారిపోయింది.